ఎక్కడికి వెళ్తున్నావు యుక్తి? నువ్వు ముందర. ఎస్, మేము బిక్కికాయలకి వెళ్తున్నాము. కాలువలు, గట్లు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు అన్ని దాటుకుంటూ చిన్నప్పటి జ్ఞాపకాలను అత్తతో షేర్ చేస్తూ అడవికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే బిక్కికాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. ఇంకోసారి వస్తావా? అడవిలో నడవడం ఇబ్బంది అనిపిలా? వాడికి ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మోసేది నేను కదా. ఫైనల్లీ బిక్కి చెట్ల దగ్గరికి వచ్చాను. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆల్రెడీ అందరూ కోసుకొని వెళ్ళిపోయారంట. ఒక్క మాగిన కాయ, ఒక్క పచ్చికాయ దొరికింది. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ కవర్లన్నీ నింపుకొని వెళ్ళాలని, బట్ ఒక్క కాయ దొరికింది. కొంచెం ముందరికి వెళ్తే కొన్ని పర్వాలేదన్నమాట, అక్కడక్కడ ఎక్కువగా ఉన్నాయి. అందరికి బిక్కి చెట్టు ఎలా ఉంటుందో క్లియర్ గా చూపిస్తా చూడండి. ఆకులు అయితే ఇలా ఉంటాయి. దానికి కాయలు ఫుల్ గా ఉండాల్సింది, బట్ ఆల్రెడీ కోసుకొని వెళ్ళడం వల్ల మిగిలిచ్చిన కాయలు మాత్రమే ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసినన్ని కాయలైతే కోయలేకపోయాము. ఇవైతే నేను కోసాను, కింద ఉన్నాయి మా అత్త కోసింది. అయితే చెట్టు కింద దొరికిన కాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో మాగబెట్టిన కాయల కంటే.